అందరికీ నమస్కారం. ఇది డిసికల్చర్ టీక్ అంటారు. ఇది విత్తనాలు లేకుండా మనం దీనిలో వచ్చి ఒక డిసీవ్ని వచ్చి తీసి మంచి పెరిగిన ఓ చెట్టును వచ్చి ఒక డిసీవ్ని తీసి దాంట్లో వచ్చి ఇది తయారు చేసినది. ఇది 2 సంవత్సరాలు అయింది ఈ చెట్టు. ఇప్పుడు 30 అడుగులు పెరిగింది. ఇది చూడండి, ఇప్పుడు ఈ 2 డిసికల్చర్. ఇది యూనిఫామ్ గ్రోత్ అంటే ఇదే. ఇప్పుడు చూడండి ఎంత హైట్ ఉంది, ఒకే హైట్ ఉంది. దీనివల్ల రైతులు చాలా సహాయం ఉంది. ఇది 15 సంవత్సరాల్లో మీకు 10,000 ఖచ్చితంగా మీకు ఇన్కమ్ వస్తుంది. అందువల్ల రైతులు ఇది మీరు కల్టివేట్ బౌండరీలో పెట్టవచ్చు, లేకపోతే మీరు అన్ని 1 ఏకర్ 2 ఏకర్లు పెట్టవచ్చు. కానీ ఆ సాయిల్ మాత్రం మీకు ఎర్ర సాయిల్గా ఉండాలి. మనం నీళ్ళు ఆగడం, మళ్ళీ వరి పొలం, మళ్ళీ గ్లే సాయిల్, నల్లరేగడి దాంట్లో ఇది పనిచేయదు. ఇది రైతులకు ఒక మంచి దేవుడు ఇచ్చిన వరప్రసాదం లాగా ఉంది. ఇది చేస్తే మీకు మంచిదన్నమాట. ఇది నా నర్సరీలో ప్రియా నర్సరీ గార్డెన్లో ఇది నాటిన 2 సంవత్సరం దీనికి ఏజ్ అయింది. ఇప్పుడు 30 అడుగులు పోయిందనమాట. దీనిలో వచ్చిన కొమ్మలు సన్నగా ఉండవచ్చు. ఇదే వేర్లు నాటిన కొమ్మలు శైలాగా రావచ్చు అనమాట. అప్పుడు మీకు ఈ ట్రంక్ దొరకదు మీకు. అదే అనమాట. అందరికి నమస్కారం. కొండవేప అంటారు, తెలుగులో మలబార్ నీమ్ అంటారు, తమిళ్లో మలవేమంటారు, కన్నడంలో అడావు అంటారు. ఇది విత్తనాలు వచ్చి ముడత పుట్టుకుంటున్న జర్మినేషన్ చేసిన చెట్టు. ఇది 3 నెలలు అయింది ఈ చెట్టు. 3 నెలలు ఎంత గ్రోత్ చూడండి. 7-8 ఫీట్లు పెరిగింది. ఇది ఒక సంవత్సరం అయింది. అది అయింది. ఇది 1 సంవత్సరం అయింది. దాదాపు 25 ఫీట్లు పోయిందనమాట. 7 సంవత్సరాల్లో ఇది 150 సెంటీమీటర్ దిరుతు వస్తుంది చుట్టుపక్కల. అప్పుడు ఒక చెట్టు వచ్చి 5,000 ఖాయంగా వస్తుంది. ఇది రైతులు ఇది వేసుకుంటే మీకు ఎంత ఖర్చు లేకుండా, ఏ మెయింటెనెన్స్ లేకుండా మీకు మంచి ఖాయంగా ఒక ఇన్కమ్ వస్తుంది. 1 ఎకరాల్లో కనీసం 10 లక్షలు రావడానికి అవకాశం ఉంది. అందుకే మీ రైతులందరూ కోరుకుంటాను, మీరు మీ పొలంలో వేయండి. వేసుకుంటే మీ కుటుంబానికి, మీ అందరికీ చాలా సౌకర్యం ఉంది. చాలా 7 సంవత్సరాలు దీంట్లో ఖర్చు చేయవచ్చు. ప్లైవుడ్కు, అక్కి పుల్లలు, మళ్ళీ ఫోటో ఫ్రేమ్స్, పెన్సిల్ అన్నిటికీ పనికి వస్తుంది. అందుకే మీరు ఇది కూడా మీ పొలంలో నాటవచ్చు.
చూసినది ఇది మలబార్ నిమ్ చెట్టు. ఇది రోడ్డు పక్కన ఒక నీడ గురించి పెట్టారన్నమాట. ఇది మరమడకి విలేజ్, అరందాంగి తాలూకా, పుదుకోట జిల్లా, తమిళనాడు. ఇది నీడ గురించి పెట్టారు వాళ్ళు కూడా. ఇది ఏ చెట్టును తెలియకుండా పెట్టారు. ఇప్పుడు ఏమైందంటే ఇది ఏ మెయింటెనెన్స్ కాకుండా ఇప్పుడు రోడ్డు పక్కన ఉంది, ఇక్కడ చెరుకు తోట ఉంది. ఇప్పుడు దీన్ని కొలుస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు? அதான் தெரியுமா நம்பரு இது சரிதா? 126 సెంటీమీటర్లు ఉన్నాయి ఇప్పుడు. ఇది మన పొలంలో పడితే 150 సెంటీమీటర్లు వస్తాయి. ఇక్కడ 126 సెంటీమీటర్లు ఉంది ఇప్పుడు. ఏ లేకుండా పక్కన చూడండి, ఇది రోడ్ ఉంది, ఇక్కడ చెరుకు తోట ఉంది. ఇది 25 ఫీట్లు చక్కగా పోయింది ఇప్పుడు. ఇదన్నీ టింబరే. ఇట్లా మనం పొలంలో పెడితే మనం 7 సంవత్సరాల 150 సెంటీమీటర్లు రావచ్చు. కనీసం మీకు ఒక చెట్టు వచ్చి, ఈ చెట్టు ఇప్పుడు విలువ ఎంత తెలుసా? 10,000 ఇప్పుడు. కానీ ఇది రోడ్డు గవర్నమెంట్ ప్రాపర్టీ, ఇది పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లో ఉంది, ఈ పంచాయతీలో ఉందన్నమాట. ఆ సర్పంచ్ కూడా తెలియదు ఏం చెట్టు అని. ఇది ఉంది మలబార్ నీమ్. అందువల్ల మీరు పొలంలో పెట్టే దీనికంటే మంచిగా మనం పెంచవచ్చు, మనకు ఈల్డ్ రావచ్చు అని నా మాట అన్నమాట. కూడా మలబార్ నీమే, కానీ ఇది ప్రాపర్గా మెయింటైన్ చేయకుండా కాబట్టి దానికంటే ఎక్కువ ఉంది, గిర్త్ ఎక్కువ ఉంది. ఇది 130 ఉంటాయి ఇక్కడ, అక్కడ ఇది 150 పైనే ఉంది. ఇది బాగానే ఉంది, కానీ ఇది కొమ్మలన్నీ తీయలేదు, అందు గురించి ఇది ఇట్లా వెడల్పో ఉంది. ఇది మలబార్ నీమే. ఒకే టైంలో అది పెట్టినాం, ఇది పెట్టినది. ఈ చెట్టు దానికంటే గిర్త్ ఎక్కువ ఉంది.